First sum. Diameter of the base of a cone is 10.5 centimeters. Diameter of a base of a cone is 10.5 centimeters, and its slant height is 10 centimeters. Find its curved surface area. Direct question. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అడిగాడు. ఎటువంటి కిటుకు పెట్టకుండా, ఎటువంటి మెలిక పెట్టకుండా డైరెక్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడిగేశాడు ఫస్ట్ క్వశ్చన్. సొల్యూషన్. మీకు ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా రావాలమ్మా. I draw the diagram. This is the diameter, base diameter of the cone, and this is the height, and this is the slant height. Slant height ఎంతనిచ్చాడు? 10 centimeters. And base diameter ఎంతనిచ్చాడు? 10.5 centimeters. First to write the given. What he given here? Diameter of a cone D is equal to 10.5 centimeters, and slant height of a cone. Slant height we denoted as L. L తో డినోట్ చేస్తాం. 10 centimeters. అండ్ డయామీటర్ తెలుసు. రేడియస్ ఏమవుతుంది? డయామీటర్లో హాఫ్, డయామీటర్లో సగం రేడియస్ అవుతుంది. అదే రాద్దాం. రేడియస్ ఆఫ్ ఏ కోన్ we denoted as R. D by 2, diameter by 2, diameter 10.5 by 2. క్యాన్సిలేషన్ చేయొద్దు, అలా ఉంచండి. ఏం కావాలంట? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ is equal to ఫార్ములా పై RL. మీకు ఇక్కడ క్వశ్చన్లో పై అనే వాల్యూని 22/7 అని యూజ్ చేయమన్నాడు. 22/7 అని తీసుకోమన్నాడు. లేదు, కొన్ని సందర్భాల్లో యూజ్ పై 3.14 అని రిప్రజెంట్ చేస్తాడు. అలాంటప్పుడు అలా వాడాలి. వాడు ఏమి చెప్పకపోతే కనుక పై వాల్యూ మీరు డైరెక్ట్ గా టేక్ 22/7 ఇంటూ రేడియస్ 10.5/2 ఇంటూ స్లాంట్ హైట్ 10. నో క్యాన్సిల్ లైట్. 2 టేబుల్లో 11 టైమ్స్ క్యాన్సిల్. 7 టేబుల్లో 7 1s are 7, 3 is there అంటే 35, 7 5s are 35. పాయింట్ మిగిలింది 11 ఇంటూ 1.5 ఇంటూ 10. ఇక్కడ డెసిమల్ 1.5 అంటే 15/10 అని అర్థం. 15/10 అంటే 0.0 గెట్ క్యాన్సిల్. 0.0 గెట్ క్యాన్సిల్. ఈ 0.0 క్యాన్సిల్ అయిపోద్దమ్మా. లేదంటే రాసుకోండి ఇక్కడ 15/10. 0 గెట్ క్యాన్సిల్. ఇంకా మిగిలింది 11 15s are 11 15s are 11 plus 5 16. 1 5s are 5. 165 centimeters square. Therefore, curved surface area of a cone is equal to 165 centimeters square. Clear? Note down. Next, second sum. Find the total surface area of a cone. Total surface area of a cone find out చేయాలంట. If its slant height is 21 meters. Slant height ఎంత ఇచ్చారు? 21 meters. And diameter of its base is 24 meters. Diameter of its base is 24 meters. ఈ రెండు ఇచ్చి స్లాండ్ హైట్ డయామీటర్ ఇచ్చి కోన్ యొక్క స్లాండ్ హైట్ డయామీటర్ ఇచ్చి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సొల్యూషన్. రైట్. ఫస్ట్ యూ రైట్ గివెన్ slant height is equal to slant height ని మనం L తో డినోట్ చేస్తాం. L is equal to 21 meters and diameter
ఆఫ్ ఏ కోన్, తో డినోట్ చేస్తాం మనం దాన్ని, 24 మీటర్స్. నాకు డయామీటర్ బట్టి రేడియస్ కూడా రాబట్టచ్చు. రేడియస్ ఏమవుతుందంటే, రేడియస్ ఆఫ్ ఏ కోన్ డయామీటర్ ని ఆఫ్ చేస్తే రేడియస్ వస్తుంది మనకి d/2, అంటే 24/2. 24/2 అంటే 12 మీటర్స్. 12 మీటర్స్. క్లియర్? ఓకే. నెక్స్ట్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ is equal to pi r into l plus r లేదా r plus l, ఏదైనా పర్వాలేదు. దిస్ ఇస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఫార్ములా, పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ లేదా ఆర్ ప్లస్ ఎల్. ఎవర్ విష్. పై అంటే 22/7 ఇంటూ ఆర్, రేడియస్ ఎంత ఇచ్చాడు 12, ఇంటూ ఎల్ అంటే 21 ప్లస్ ఆర్ అంటే 12, దట్ ఈస్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 12 ఇంటూ 21 ప్లస్ 12, 33. That is equal to 33. న్యూమరేటర్ అంతా మల్టిప్లై చేయండి, క్యాన్సిల్ ఏం పోదు కదా. డినామినేటర్ 7 అలాగే వస్తుంది. న్యూమరేటర్ అంతా మల్టిప్లై చేస్తే 12 2s 24, 2 ఉంటుంది. 12 2s 24, 24 ప్లస్ 2 26, 22 12s 264 ఇంటూ 33. 3 4s 12, 1 3 6 18, 19, 1 3 2 6 7, సేమ్ 2 9 7, 2 11 17 8, 8712, 8712, 8712 వచ్చిందమ్మా. దీన్ని మనకి డివిజన్ చేస్తే వీ గెట్ ద ఫైనల్ ఆన్సర్. టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది వచ్చేస్తుంది మీకు. డివిజన్ చేయండి. 8712 7తో డివిజన్ చేస్తే 7 1s 7, 1 7, 7 2s 14, 3 1, 7 4s 28, 3 2, again 7 4s 28, 7 4s 28, 12 నుంచి 8 తీస్తే 4.0, 7 5s 35, again 5, already point is there, 7 7s 49, 1 ఇంకా ఇలా వస్తూనే ఉంటుంది. క్లియర్? ఇక్కడతో ఆపేసి ఇంకా అంటే 1244.57 సెంటీమీటర్ స్క్వేర్. సెంటీమీటరా మీటరా? మీటర్ స్క్వేర్. Therefore, total surface area of a cone is equal to 1244.57 meter square. This is the final answer. Please note down, ma. Next, third question. Curved surface area of a cone is 308 centimeters square and its slant height is 14 centimeters. Slant height ఎంతమా 14 centimeters. అయితే ఫైండ్ రేడియస్ ఆఫ్ ద బేస్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం. సొల్యూషన్. ఫస్ట్ యు రైట్ గివెన్ slant height
slant height L is equal to 14 centimeters, and curved surface area of a cone. Curved surface area of a cone is equal to ఎంతనిచ్చాడు 308 centimeters square. ఫస్ట్ ఏం కనుక్కోవాలంట రేడియస్ కనుక్కోవాలి. ఆ రేడియస్ కనుక్కుంటున్నా బై ప్రాబ్లం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అంటే ఫార్ములా ఏంటి అర్థం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అంటే పై ఆర్ఎల్ ఇజ్ ఈక్వల్ టు 308 పై అంటే 22/7 ఇంటూ రేడియసే కదా మనం కనుక్కోవాలి. రేడియస్ తెలియదు కాబట్టి ఆర్ లాగే రాస్తాను ఇంటూ స్లాండ్ హైట్ ఏమవుతుంది స్లాండ్ హైట్ 14 ఇజ్ ఈక్వల్ టు 308. 7 టేబుల్లో 14 2 times క్యాన్సిల్. 2 into 22 అంటే 222s are 44 into r 44r is equal to 308. అప్పుడు r is equal to 308 by 44. 11 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 11 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. 11 4s are 44, 11 2s are 22. 30లోంచి 22 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ 8 అంటే 11 8s are 88. మళ్ళీ అగైన్ 4 టేబుల్లో క్యాన్సిల్ డైరెక్ట్లీ. 4 7s are 28. r is equal to 7 centimeters. రేడియస్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ total surface area of a cone. Total surface area of a cone. What is the formula? Previous sum లో డిస్కస్ చేసాం. పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ లేదా ఎల్ ప్లస్ ఆర్ ఎలాగైనా రాయొచ్చు. పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే రేడియస్. చూడండి మీకు వచ్చింది రేడియస్ ఇక్కడ into 7 plus slant height 14. Substitute చేస్తా. 7 1s are 7, 1 time cancel. 22 1s are 22 into 14 plus 7 21. 22 into 21. 22 1s are 22. 22 1s are 22. 2 carrying forward. And 22 2s are 44. 44 plus 2 46. 46 centimeters square. Therefore, total surface area of a cone is equal to 462 centimeters square. Very, very important sum, Mama. Please note down.